గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబాబాద్ నియోజకవర్గంలో రైతు వేదిక భవనాలు ప్రారంభం. హాజరైన మంత్రులు, శాసనసభ్యులు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చలేదు. సీఎం కేసీఆర్ పై మండిపడ్డ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు. నిర్మల్ జిల్లా భైంసా మండలంలో పలు అభివృద్ధి పనులు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. నకిలీ దస్తావేజులు సృష్టిస్తున్న ఘరానా ముఠా అరెస్ట్. 7 నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపిన సిపి అంజనీ కుమార్. కోవిడ్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే మహబూబాబాద్ నియోజకవర్గంలోని బొద్దుగొండ, ఏటిగడ్డ తండాలలో రైతు వేదిక భవనాలను ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తో కలిసి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 2601 క్లస్టర్లలో రైతు వేదికలను నిర్మించామని, ప్రతి ఆవాసంలో పల్లె ప్రకృతి వనాలను నిర్మిస్తున్నామని అన్నారు. రైతులకు రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ, సమృద్ధిగా సాగునీరు, 24 గంటలు నాణ్యమైన విద్యుత్ లాంటి పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేసిన ప్రభుత్వం ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బిందు, జిల్లా కలెక్టర్ గౌతమ్, జిల్లా రైతు కోఆర్డినేటర్, మున్సిపల్ చైర్మన్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రైతుల కోసం ఉద్దేశించినటువంటి రైతు వేదికలు ఇవి అన్ని సర్కారు భవనాల లాగా ఇదొక భవనం మాత్రమే అని భావించవద్దు. ఇది కర్షక దేవాలయం. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం అవుతున్నటువంటి 2600 వ్యవసాయ కష్టాలలో నిర్మాణం అవుతున్నటువంటి రైతు వేదికలన్నీ ఇవి కర్షక దేవాలయం. భవిష్యత్తుకు రైతాంగానికి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచేటువంటి కేంద్రాలు. ఇక్కడ కేవలం గుమిగూడిన రైతులకు అందరికీ కూడా ఆ పంటలకు ఆశించకుండా చీడలు తక్షణమే నివారణ చర్య తీసుకోవాలంటే ఒకటే రోజులో రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది రైతులకు ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకోవాలో తెలియజేసేటువంటి కేంద్రం. మన భూములకు ఏ మోతాదులో ఎరువులు అవసరం, ఏ మోతాదులో పెస్టిసైడ్స్ అవసరం, ఏ మోతాదులో పోషకాలు అవసరము తెలియజేపేటువంటి, నిత్యం తెలియజేపేటువంటి ఒక శిక్షణాలయం రైతు కేంద్రం. విఠల్ రెడ్డా, విరల్ రెడ్డా అది రైతుల కోసం ఉద్దేశించినటువంటి రైతు వేదికలు ఇవి అన్ని సర్కారు భవనాల లాగా ఇదొక భవనం మాత్రమే అని భావించవద్దు. ఇది కర్షక దేవాలయం. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం అవుతున్నటువంటి 2600 వ్యవసాయ కష్టాలలో నిర్మాణం అవుతున్నటువంటి రైతు వేదికలన్నీ నిర్మల్ జిల్లా భైంసా మండలం మాటేగం నుండి లింబా గ్రామం వరకు 9,66,73,000 రూపాయల నిధులతో చేపట్టిన 13 కిలోమీటర్ల ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రోడ్డు విస్తరణ పనులకు తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, జడ్పీ చైర్మన్ విజయలక్ష్మి, మూదోల్ ఎమ్మెల్యే వి రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అనేక రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.
₹66,73,000 రూపాయలతో 13 కిలోమీటర్లు అంటే దగ్గర 14 కిలోమీటర్ల మరి లెంత్, 11 కిలోమీటర్లు బీటీ, సీసీఏమో 2 కిలోమీటర్ల పైన ఉంది. మనకు దాదాపు ఇక్కడ 6 గ్రామాలు మరి ఇక్కడ దీనికి కవరేజ్ వస్తూ ఉంది. దీనివల్ల ప్రయోజనం జరుగుతుంది కాబట్టి కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు విఠలరెడ్డి గారు ఎంతో లాభం అవుతుంది. ఇంకా కొన్ని రోడ్స్ కూడా ఉన్నాయి. మరి గౌరవ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు మరి మేము కూడా మరి ఎంపీ గారు కూడా స్వయం రావు గారు కూడా కొన్ని స్టేట్ రోడ్స్ కొన్ని సెంట్రల్ రోడ్స్ ఉన్నాయి. అక్కడ ప్రపోజల్ కూడా పంపాము. సెంట్రల్ రెండు కూడా కేంద్రం శాంక్షన్ చేసిన, రాష్ట్రం శాంక్షన్ చేసిన రెండు మరి రాష్ట్రం కేంద్రం రెండు కూడా నిధులు ఇవ్వాల్సింది. ప్రపోజల్స్ కూడా అక్కడ పోయినాయి, ఇంకా స్టేట్స్ కూడా పోయినాయి. మరి రాబోయే రోజుల్లో తప్పక మంత్రివర్యులు ఎంపీ గారు కూడా మరి ఈ రోడ్స్కు నిధులు మంజూరు చేయాలని చెప్పి పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు వివేకానంద గారికి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే రెడ్డి గారికి, స్థానిక సర్పంచ్ గారికి, స్థానిక ఎంపీ జెడ్పీటీసీలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మాటేగాం రోడ్డు మరి చాలా రోజుల నుంచి కూడా పెండింగ్ ఉండడం వల్ల మరి ప్రధానమంత్రి సడక్ యోజన కింద మరి తీసుకొని 3 మండలాలను ఉపయోగపడే విధమైన రోడ్డు కాబట్టి ప్రజల దృష్ట్యా దాన్ని ఆలోచించి మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి మరి ఈ రోడ్డును రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేసీఆర్ లక్ష్యం ఒకటే, ఏదైతే సౌకర్యం లేని గ్రామాలు ఏవైతున్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా రోడ్డు సౌకర్యం చేయడం లక్ష్యంతో మన కేంద్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇలా మాటేగాం రోడే కాకుండా మిగతా ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే మారుమూల గ్రామాలలో మరి బీటీ రోడ్లు లేని గ్రామాలు చాలా గ్రామాలు ఉన్నాయి. కాబట్టి వాటినన్నిటి కూడా మేము దాదాపుగా 850 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మిగతా గ్రామాలకు రోడ్లు లేని గ్రామాలన్నింటినీ కూడా శాంక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. నకిలీ దస్తావేజులు సృష్టించి ఖాళీ స్థలాలు తమవేనంటూ యజమానులను బెదిరించి లక్షలు వసూలు చేస్తున్న ఘరానా ముఠాను దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠా నాయకుడు అలీ బిన్ మహమ్మద్ సహా 7 నిందితులు మహమ్మద్ వాసీ, షకీర్ అలీ, కరామత్ హుస్సేన్, వాహిద్ అలీ, ఫజల్ షరీఫ్, హమద్ ఖాన్లను పట్టుకున్నామని, మరో 7 పరారీలో ఉన్నారని కోత్వాల్ అంజనీ కుమార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 2.10 లక్షలు, 92 నకిలీ దస్తావేజులు, 13 రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అందరిపై చాంద్రాయణగుట్ట, బాలాపూర్, హుస్సేని అలాం పోలీస్ స్టేషన్ ఠాణాల్లో 8 చొప్పున కేసులు నమోదయ్యాయని అదనపు డీసీపీ గుమ్మి చక్రవర్తి తెలిపారు. ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీస్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ తరఫు నుంచి ఒక ఎక్స్టార్షన్ గ్యాంగ్ ఫేక్ ఓల్డ్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ ద్వారా ఒక డూప్లికేట్ రబ్బర్ స్టాంప్ ప్రిపేర్ చేసి ఫాల్స్ డాక్యుమెంట్ క్రియేషన్ అండ్ తర్వాత ఈ ల్యాండ్ గ్రాబింగ్, ఇది ప్రాసెస్లో ఈ టోటల్ 7 మెంబర్స్ గ్యాంగ్కి ఈరోజు డిటెక్షన్ జరిగింది. ఈ మొత్తం క్రిమినల్ యాక్టివిటీస్కి ఈ సందర్భంలో 92 ఫేక్ ల్యాండ్ డాక్యుమెంట్స్, ఈ టైప్ ఆఫ్ ఫేక్ డాక్యుమెంట్స్కి సీజర్ కూడా జరిగింది. అండ్ ఇదిలో ఓల్డ్ రబ్బర్ స్టాంప్ 13 రబ్బర్ స్టాంప్స్
ఇదిలో కొన్ని చాలా ఓల్డ్ డేట్ అంటే నిజాం టైం డేట్ కూడా రబ్బర్ స్టాంప్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఒక కెమికల్ ద్వారా ఇంక్ రిమూవర్ బాటిల్ ద్వారా ఈ మొత్తం ఓల్డ్ డాక్యుమెంట్స్కి రైటింగ్ ఇరేజ్ చేసి కొత్తగా పేపర్ కొత్త డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ 13 రబ్బర్ స్టాంప్స్, 5 ఇంక్ రిమూవర్ బాటిల్, 2,10,000 క్యాష్ అండ్ 6 సెల్ ఫోన్కి రికవరీ కూడా జరిగింది. ఈ సందర్భంలో అక్యూజ్ నంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అలీ బిన్ మొహమ్మద్ జాబ్రీ, ఏజ్ 32 years, అతను నేటివ్ ఆఫ్ చంద్రాయన్గుట్ట, హైదరాబాద్. అతని పైన ఇప్పటివరకు 8 కేసెస్ ఉన్నాయి. ఆల్ కేసెస్ ఆర్ ఫ్రమ్ చంద్రాయన్గుట్ట ఎక్సెప్ట్ 1 విచ్ ఈస్ ఫ్రమ్ బాలాపూర్. ఇదే విధంగా మొహమ్మద్ వసీ ఏలియస్ స్వీటీ, ఏజ్ 37, అతను కూడా నేటివ్ చంద్రాయన్గుట్ట. అతని పైన 7 కేసెస్ ఉన్నాయి, మోస్ట్లీ చంద్రాయన్గుట్ట, బాలాపూర్ అండ్ హుసైనీ ఆలం. తర్వాత మీర్ షకీర్ అలీ, ఏజ్ 43, భవానీనగర్. అతని పైన కూడా 9 కేసెస్ ఉన్నాయి, చంద్రాయన్గుట్ట, బాలాపూర్ అండ్ హుసైనీ ఆలం పోలీస్ స్టేషన్ లిమిట్లో. అండ్ మొహమ్మద్ ముజీబ్, అతను ప్రస్తుతం ఎబ్స్కాండింగ్ ఉన్నారు, బట్ తప్పకుండా మన టాస్క్ ఫోర్స్ తరఫు నుంచి హీ విల్ బి ఆల్సో అరెస్టెడ్ షార్ట్లీ. ఇదే విధంగా సయ్యద్ కరామత్ హుసైన్, సంతోష్ నగర్, వాహిద్ అలీ అన్వర్, కాలాపత్థర్, మొహమ్మద్ ఫజల్ షరీఫ్, జహానుమా, మొహమ్మద్ ఖాన్, కిషన్ బాగ్, సయీద్ సైఫ్ యఫాయి, హైదరాబాద్, అతను ఎబ్స్కాండింగ్ ఉన్నారు. సైఫ్ యఫాయి, సలాం హమ్దీ, చంద్రాయన్గుట్ట, అతను కూడా ఎబ్స్కాండింగ్ ఉన్నారు. ఫరీద్ ఖాన్, అతను కూడా ఎబ్స్కాండింగ్ ఉన్నారు. హుస్ముద్దీన్, అతను కూడా ఎబ్స్కాండింగ్. అజహర్ అహ్మద్, అతను కూడా ఎబ్స్కాండింగ్. సో టోటల్ 14లో అరెస్ట్ అప్రిహెన్షన్ 7కి జరిగింది. అండ్ ఈ సందర్భంలో మన టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ చక్రవర్తి గుమ్మి గారు అండ్ ఎంటైర్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ లెడ్ బై ఇన్స్పెక్టర్ ఆఫీసర్ రాఘవేంద్ర, తర్వాత శ్రీశైలం, థకీయుద్దీన్, నరేందర్ అండ్ లోకల్ హెల్ప్ ఆఫ్ చంద్రాయన్గుట్ట పోలీస్ ద్వారా ఈ మంచి వర్క్ జరిగింది. ఇదికి డీటెయిల్ ఏమో ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు ఈ సందర్భంలో. కోవిడ్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కోరారు. ఇప్పటికే ప్రభుత్వం కరోనాను కట్టడి చేయడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తోందని, పరీక్షలను పెంచడంతో పాటుగా జిల్లా వారీగా నియంత్రణ చర్యలు ముమ్మరం చేసిందని చెప్పారు. ముఖ్యంగా రాబోయే పర్వదినాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. కోవిడ్ నిబంధనలు పాటించి కోవిడ్ నియంత్రణకు ప్రజలు సహకరించాలని కోరారు. నిర్మూలన చేయటం కోసం ఒక 50 రోజులు పాజిటివ్ వార్ డిక్లేర్ చేసింది కరోనాను అరికట్టేందుకు. త్రూ అమాంగ్ ది మాసెస్, మోటివేట్, ఎడ్యుకేట్ ది పీపుల్, ఏ విధంగా మనం కరోనాని దూరం చేయగలం. ఇది ప్రపంచాన్నే గడగడ వణికిస్తున్నటువంటి కోవిడ్-19 కరోనా వైరస్ బారి నుండి ప్రజల్ని రక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాల విత్ మైన్యూట్ అండ్ మెటిక్యులస్ అబ్జర్వేషన్స్తో మనకు ఒక ప్రోగ్రామ్ రిలీజ్ చేసింది. ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాలన్నటువంటి ఆలోచనతో మరీ ముఖ్యంగా ముందొస్తున్నటువంటి ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ డే, మనకి సంక్రాంతి ఉంది, 4 రోజులు ఉంది మనకి, 13, 14, 15, 16. పెద్దది ఏమిటంటే మనకిది, అందుకే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పండగ అన్నటువంటిది పెద్ద పండగ అంటారు, రైతుల పండగ. కాస్త ఫైనాన్షియల్గా రైతాంగానికి పంట చేతికొచ్చి అవి అమ్ముకొని డబ్బులు చేతిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులంతా మాసివ్గా బయలుదేరి మార్కెటింగ్స్, షాపింగ్స్ ఇవన్నీ కూడా చేస్తుంటారు. అలాంటి పరిస్థితిలో చాలా స్పష్టమైనటువంటి జాగ్రత్తలు, కొన్ని కండిషన్స్ని మనలో మనమే ఇంపోజ్ చేసుకోవాలి. కాబట్టి రేపు వస్తున్నటువంటి పండుగలు ఒక దగ్గర మన 4 రోజులు పండగ అయినా 10 రోజుల నుంచి మనకి ఈ పండగలకి బట్టలకని, అలాగే మనకి రిమైనింగ్ అదర్ మార్కెటింగ్, షాపింగ్స్
ఎందుకంటే ఆడపిల్లలు అల్లుళ్ళు అందరూ వచ్చే పరిస్థితి. దయచేసి దీన్ని ప్రజలంతా పరిగణలోకి తీసుకోవాలి. దీని మీద ఒక జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది 733. చాలా సీరియస్గా దీన్ని గవర్నమెంట్ డీల్ చేసే ప్రయత్నంలో జీవో కూడా విడుదల చేయడం జరిగింది. రెండవది 50 రోజులు మొత్తం కంటిన్యూస్ హెక్టిక్ షెడ్యూల్ ప్రోగ్రామ్ని మనం ఇవ్వటం జరిగింది. ఒక్కో రోజు ఏ డిపార్ట్మెంట్ దీనికి ఫ్రాంచైజింగ్ చేస్తున్నారు, లీడ్లో ఉన్నారన్నటువంటిది ఖచ్చితంగా స్పష్టంగా ఈ ప్రోగ్రాంలో డీటెయిల్డ్ ఈ ప్రోగ్రాం తాలూకా ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా కూడా మీ ముందు పెట్టడం జరిగింది. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈ మూమెంట్కి మీ నుంచే మీన్స్ ఉప ముఖ్యమంత్రి గారి తరఫున, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరి తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున, కలెక్టర్ గారి తరఫున, ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున మీకు మీడియాకు చేతులెత్తి నమస్కరిస్తూ ఈ ఉద్యమంలో మీరు సహకరించమని చెప్పి కోరుకుంటూ, ఏదైతే ప్రపంచాన్ని విలవలలాడిస్తున్నటువంటి భయంకరమైనటువంటి ఈ కోవిడ్-19 కరోనా వైరస్ని పూర్తిగా మనం రూపుమాపేందుకు మీది మా అందరికంటే గొప్ప బాధ్యత ఉందని చెప్పి మీకు గుర్తు చేస్తూ మీ దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. శ్రీకాకుళం జిల్లాలో కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం కరోనా నివారణ విషయంలో ప్రజలను అప్రమత్తం చేసే విధంగా పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని చెప్పారు. జిల్లాలో చాలా వరకు కేసులు తగ్గే విధంగా జిల్లా యంత్రాంగం కూడా పటిష్టమైన చర్యలు చేపట్టిందని, అదేవిధంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా కోవిడ్ పరీక్షలను కూడా నిర్వహించడం జరిగిందని చెప్పారు. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించి కరోనా నివారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే 50 రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని రకాలుగా తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించే బాధ్యత మనందరిపై పెట్టి ఈరోజు ఈ సమావేశం నిర్వహించమని గౌరవ కలెక్టర్ గారికి ఆదేశించినప్పుడు చాలా సంతోషం. మన జిల్లాలో ప్రపంచవ్యాప్తంగా విజృంభించినటువంటి కరోనాని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం కలెక్టర్ గారు తీసుకున్నటువంటి చొరవ, ఈ జిల్లా అధికారులు యంత్రాంగం అంతా ఉమ్మడిగా కలిసికట్టుగా సంఘటితంగా కరోనామై చేసే ప్రయత్నం కొంతవరకు సఫలీకృతమయ్యామనే చెప్పుకోవాలి. ఇతర జిల్లాల కంటే మన జిల్లాలో ఒక మెరుగైనటువంటి దిశగా మనం నివారించగలిగాం. మళ్ళీ మనం పెద్ద దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఆ పరిస్థితులు రాకుండా అధిగమించాలంటే ఈ రాబోయే 50 రోజులు, మరి డిసెంబర్ 1 నుంచి మరి రాబోయే జనవరి 20 వరకు కూడా మనందరం కలిసికట్టుగా దీని మీద సంఘటితంగా పనిచేద్దాం. మరి పండగలు రేపు రాబోయే రోజులు ఇప్పుడు రైతు మన జిల్లా అంతా రైతాంగంతో ఉన్నటువంటి జనాభా ఎక్కువ ఉన్నటువంటి జిల్లా. రైతులకు పంటలు పండి సంతోషంగా మరి మార్కెట్లు రకరకాల పండుగలు చేసుకునేదానికి మరి ఎక్కువగా పట్టణాలు వచ్చేదానికి అవకాశం ఉంది. మరి మార్కెటింగ్లో కానీ షాప్స్ కానీ అన్నింటిలో కూడా రద్దీ మళ్ళీ పెరిగే అవకాశం ఈ నెల రోజులు ఉంటుంది కనుక మరి అలాగే మన పంటలు కన్నీ చేతికన్న తర్వాత అందరూ బంధువులతో స్నేహితులతో మరి కార్యక్రమాలు పండుగలు అవన్నీ చేసుకునే అవకాశం కూడా ఈ సందర్భంలో ఎక్కువ ఉంటుంది కనుక దీనిలో మనం అప్రమత్తంగా ఉండి ఎక్కడికక్కడ అందరినీ అలర్ట్ చేస్తూ మరి దీన్ని నివారణ దిశగా మనం అందరూ కలిసి పనిచేయాలని, తప్పకుండా ఇప్పటికే బాధ్యతాయుతంగా అందరూ కలిసి పనిచేస్తున్నారు. మరింత మెరుగైన దిశగా ఈ చివరి రోజుల్లో ఈ 50 రోజులు కూడా మనం సరిగ్గా ఉంటే మరి రాబోయే అతి త్వరలోనే మనకి దీనికి నివారించే మందు కూడా మనకి వస్తుంది కనుక మెడిసిన్ వచ్చేటప్పటికి మనం పూర్తి సేఫ్ స్టేజ్లో ఉండాలని దానికి అవసరమైన అన్ని చర్యలు ఇప్పటికే కలెక్టర్ గారు తీసుకోవడం జరుగుతుంది. దానికి మనం కూడా మరింత విస్తృతంగా దీన్ని ప్రచారం చేసి ప్రజలందరూ అప్రమత్తం చేసి ఆ కరోనా నిబంధనలు అన్ని పాటిస్తూ అందరికీ ప్రజలకి చైతన్యపరిచే దిశగా మనందరం కలిసి పనిచేద్దామని తెలియజేసుకుంటూ ఈవేళ చాలా మంచి కార్యక్రమం ఇది. మరి కలెక్టర్ గారు స్పీకర్ గారు చెప్పినట్టుగా మనం అందరం జాగరూకతతో ఉంటే దీన్ని అరికట్టవచ్చు. ఆ దిశగా మనందరం ప్రయత్నం చేద్దాం తెలియజేస్తాం. థ్యాంక్ యూ.
నెల్లూరు జిల్లా గూడూరులో ఆంజనేయ స్వామి విగ్రహ ధ్వంసం కలకలం రేపింది. దీంతో ఆంజనేయ భక్తులు ఆందోళనకు దిగారు. ఏళ్ల చరిత్ర కలిగిన విగ్రహాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు ఈ దురాగతానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ధ్వంసానికి కారణం ఏంటంటే గత 3 నెలల క్రితం ఇదే గుడి పైన దాడులు జరిగితే మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే పోలీసులు దీని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. ఈ దుండగులను కఠినంగా శిక్షించాలని గత 3 నెలల క్రితం చెప్పినా కూడా పట్టించుకోలేదు. అయితే నిన్న రాత్రి 1 గంటప్పుడు దుండగులందరూ కలిసి ఈ గుప్త నిధుల కోసం మా ఆరాధ్య దైవమైనటువంటి 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి దాసాంజనేయ స్వామి గుడిని ధ్వంసం చేసి నేలమట్టం చేశారు. అయితే మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఎవరైతే దుండగులు ఈ గుడిని పడగొట్టారో అదే గుడిని మళ్ళీ కట్టించే వరకు మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కట్టించి మా హిందూ మనోభావాలను దెబ్బతీయకుండా మా హిందువులను కాపాడాలని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, అలాగే దోషులను కఠినంగా శిక్షించాలని మేము గ్రామం తరపున అలాగే మండలం తరపున మేము డిమాండ్. ప్రకాశం జిల్లా ఒంగోలులో దేవాదాయ శాఖ మంత్రి శ్రీనివాస్ పర్యటించారు. అంకమ్మ దేవాలయాన్ని సందర్శించిన ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవస్థానం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కులమతాలకు అతీతంగా స్థానికులు దేవాలయం అభివృద్ధికి నిధులు అందించారని, దేవాదాయ శాఖ నుంచి కూడా నిధులు ఇచ్చేస్తే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రతిపాదన మేరకు తమ వంతు సాయాన్ని ఆలయ అభివృద్ధికి అందిస్తానని చెప్పారు. దేవస్థానానికి రాజగోపురం నిమిత్తం కూడా మా పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు కూడా వాగ్దానం చేశారు. టీటీడీ నిధుల నుంచి దాన్ని ఇక్కడ రాజగోపురం నిర్మిస్తామని చెప్పని, అదేవిధంగా ఈ దేవాలయానికి కూడా పూర్తిగా అభివృద్ధి చేసే విధంగా, ఎందుకంటే కుల మతాలకు అతీతంగా అమ్మవారికి సుమారు 86 లక్షల రూపాయలు ఇప్పటికీ ఈ యొక్క అభివృద్ధి నిమిత్తం స్థానికులు ఇక్కడ దీనికి ఈ దేవాలయానికి నిధులు ఇవ్వడం చాలా సంతోషకరం. ఒక్క పిలుపు పేరుకే ఇందా మైదిరెడ్డి గారు చెప్తున్నారు, ఒక నెలలోనే 86 కోట్ల దాకా వచ్చింది, 86 లక్షల దాకా వచ్చింది. సుమారు ₹1 కోటి దాకా వచ్చే అవకాశం ఉంది. మీరు దేవాదాయ శాఖ నుంచి కనుక ప్రభుత్వం నుంచి ₹1 కోటి మంజూరు చేస్తే ఈ దేవాలయాన్ని అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేసి ఈ యొక్క దేవాలయాన్ని కందుకూరు నియోజకవర్గం మొత్తం మీద కూడా ఇది కులమతాలకు అతీతంగా ఇక్కడికి వచ్చే దేవాలయం కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పని మహేందర్ రెడ్డి గారు ఆల్రెడీ కోరారు. తప్పకుండా వారి కోరిక మేరకు ఏదైతే పబ్లిక్ దగ్గర నుంచి ₹1 కోటి వసూలు చేస్తారు, ప్రభుత్వం నుంచి కూడా ₹1 కోటి మంజూరు చేస్తామని చెప్పని కూడా మహేందర్ రెడ్డి గారు పిలుపు మేరకు మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒక పవిత్రమైన ఉద్దేశంతో, ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టారు కాబట్టి ఇంత శరవేగంగా ఈ యొక్క కార్యక్రమాలు చేపడతారు. అదేవిధంగా పక్కన షాపింగ్ కాంప్లెక్స్ కూడా కడితే ఈ యొక్క దేవాలయానికి ఇన్కమ్ వస్తుందంటారు. తప్పకుండా అది కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా దేవాదాయ శాఖ కూడా చర్యలు తీసుకుంటుందని చెప్పని కూడా తెలియపరుచుకుంటూ, ఒక కందుకూరు నియోజకవర్గంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్దలు మహేందర్ రెడ్డి గారు ప్రతి ఒక్క దేవాలయం మీద పూర్తి అవగాహన ఉంది. ఆయనకి ఏ విధంగా దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి, ఏ విధంగా
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. గవర్నర్కు స్వామివారి ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు. అనంతరం గవర్నర్ ఆలయ పునర్నిర్మాణం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి మహా అద్భుతంగా జరుగుతోందని అన్నారు. అలాగే ఈ కోవిడ్ మహమ్మారి ఈ పరిస్థితుల్లో కొంతమంది తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం, మానసిక సంతులనాన్ని కోల్పోయి వాళ్ళు జీవితాలను బలి చేసుకోవడం, అలాగే మహిళల మీద కొన్ని హింసా ప్రవృత్తి పెరగడం, ఇలాంటివన్నీ కూడా వెళ్ళిపోవాలంటే, వాటి నివారణ జరగాలంటే మనిషికి నైతికమైనటువంటి పెరగాలి. వాటికి ప్రధానమైనది ఈ ఆధ్యాత్మికమైనటువంటి భావన. అలాంటి ఆధ్యాత్మిక కేంద్రం చాలా సంతోషము. చాలామంది యువతులు గ్రామీణ ప్రాంతాల నుంచి ఈ ప్రాంతాన్ని దర్శించడానికి వస్తున్నారు. అందువల్ల ఈ యొక్క ప్రసిద్ధమైనటువంటి ఈ యాదాద్రి యొక్క ఉన్నటువంటి ఒక ఈ క్షేత్రాన్ని ఇంకా తెలంగాణలో మంచి అభివృద్ధి కేంద్రంగా తయారు కావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అలాగే ఈ కరోనా మహమ్మారి నుంచి కూడా మనము తప్పకుండా విజయాన్ని సాధిస్తామనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది. కరోనా మహమ్మారిని పారవోలుతాం, విజయాన్ని సాధిస్తాం. కానీ మనందరం కూడా ఐకమత్యంగా ఉండాలి. మనందరం కూడా శాంతిని, సామరస్యాన్ని కాపాడుకొని అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి. నూతనమైనటువంటి ఆవిష్కరణలు, నూతనమైనటువంటి ఆలోచనలు, నూతనమైనటువంటి భావాలు అనేకమైన ఎన్నొచ్చినా ఆధ్యాత్మికత, భారతీయత ఇదే మన దేశానికి ఆత్మ. కాబట్టి భారతీయత, భారతీయ సంస్కృతి, ఈ ప్రాచీనమైనటువంటి ఆధ్యాత్మికతను కాపాడుకోవడమే మన వారసత్వ సంపద. అలాంటి దాన్ని ఇంకా పెంపొందించుకోవడానికి అన్ని సేవా సంస్థలు కూడా, స్వచ్ఛంద సంస్థలు కూడా ఇంకా ముందుకు రావాలని ఈ కోడి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణ ప్రజల చిరకాల కోరిక కృష్ణా జలాల మంచినీటి తరలింపును మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ప్రభుత్వ విప్ శాసనసభ్యులు స్వామినేని ఉదయభాను, వసంత కృష్ణప్రసాద్, మేకా ప్రతాప్, మొండితోక జగన్ అధికారులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. చేసే కార్యక్రమాలు కానీ నిర్విరామంగా కృషి చేసిన మన పురపాలక సంఘం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబాబాద్ నియోజకవర్గంలో రైతు వేదిక భవనాలు ప్రారంభం. హాజరైన మంత్రులు, శాసనసభ్యులు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చలేదు. సీఎం కేసీఆర్ పై మండిపడ్డ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు. నిర్మల్ జిల్లా భైంసా మండలంలో పలు అభివృద్ధి పనులు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. నకిలీ దస్తావేజులు సృష్టిస్తున్న ఘరానా ముఠా అరెస్ట్. 7 నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపిన సిపి అంజనీ కుమార్. కోవిడ్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సూచన. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.